హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పొంగల్ సినిమాల హంగామా స్టార్ట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవగా హైక్స్ కి ఆంధ్ర అండ్ తెలంగాణలో పర్మిషన్ వచ్చేయడంతో బుకింగ్స్ కూడా త్వరలో ఓపెన్ కానున్నాయి. సో ఆ టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో, బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, అండ్ ఇప్పుడే రిలీజ్ అయిన డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా ఉందో అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ని వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. నిన్న రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్సెప్ట్ కళ్యాణ్ గారి స్పీచ్, ఇంతకంటే వర్స్ట్ ఈవెంట్ ని ఎక్కడా చూడలేదు. అసలు ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు 70% మంది మాట్లాడలేదు కూడా. ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేసిన ఎస్జే సూర్య గారి స్పీచ్ కూడా సుమా తొందరగా ముగించేమన్నంతో ఆయన కూడా ఫాస్ట్ గా ముగించేశారు. హీరో డైరెక్టర్ కూడా 2 minutes కి మించి మాట్లాడలేదు. అసలు జనాలకి ఏమవుతుందని అంత భయం ఉన్నప్పుడు అసలు ఈవెంట్ పెట్టడం ఎందుకో ఏమో. పైగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్ ని కూడా లోపలికి అలౌ చేయలేదు. దొంగ పాసుల పేరుతో ఆఫ్టర్నూన్ 2 తర్వాత వచ్చిన ఎవరిని కూడా లోపలికైతే అలౌ చేయలేదు. ఆర్గనైజింగ్ చాలా వర్స్ట్ గా అనిపించింది. దీనికన్నా అంతా కలిసి ఒక ప్రెస్ మీట్ ని పెట్టినా సరిపోయేదేమో. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ కౌంట్ సింగిల్ ఛానల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేప్పుడు 1,00,000 మార్క్ ని దాటేసింది. ఓవరాల్ గా అన్ని ఛానల్స్ ని చూసుకుంటే భీమ్లా నాయక్ ని బీట్ చేయలేకపోయినా సెకండ్ ప్లేస్ కి వచ్చిందని చెప్పొచ్చు. భీమ్లా నాయక్ 4,70,000 పైగా లైవ్ వ్యూవర్స్ తో నెంబర్ 1 ప్లేస్ లో స్టిల్ కంటిన్యూ అవుతుండగా గేమ్ చేంజర్ 4,30,000 వ్యూవర్స్ తో సెకండ్ ప్లేస్ కి చేరుకుంది. అలా 4 సార్లు 1,00,000 మార్క్ దాటిన ఓన్లీ హీరోగా పవన్ కళ్యాణ్ గారిపై రేర్ రికార్డ్ అయితే వచ్చింది. తండేల్ మూవీ నుంచి నమో శివయ్య ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. వినడానికి చూడడానికి కూడా బాగుందని చెప్పొచ్చు. సాయి పల్లవి యాజ్ యూజువల్ గా తన యాక్టివ్ పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేయగా చైతన్య కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ డాన్స్ కూడా మంచిగా వేసాడని చెప్పొచ్చు. చైతన్య నుంచి ఫ్యాన్స్ కూడా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ని కోరుకుంటున్నారు. మూవీ కూడా ఇదే రేంజ్ లో ఉందంటే పక్కా హిట్. వరుణ్ సందేశ్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూస్తున్నా కూడా వరుస పెట్టి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. బట్ ఏది అంతగా వర్కౌట్ అయితే కావట్లేదు. ఇప్పుడు కానిస్టేబుల్ అనే మరో ప్రయోగంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. టీజర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది అండ్ రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ అనే అనిపించింది తప్ప అంతగా ఇంప్రెస్ అయితే చేయలేదు. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. డాకు మహారాజ్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఈ రోజు డల్లస్ లో జరిగిన ఈవెంట్ లో దీన్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసాక నాకైతే ఒకటే అనిపించింది, మూవీ డిసెంబర్ లో రిలీజ్ అయ్యింటే బాగుండు. ఇలాంటి యాక్షన్ సినిమా సంక్రాంతి సీజన్ లో వర్కౌట్ అవడం కష్టమే అని చెప్పొచ్చు. పాప సెంటిమెంట్ ఉంది కదా బ్రో అంటే సైంధవ్ మూవీ మొత్తం పాప సెంటిమెంట్ పైనే నడిచే ఫిల్మ్. బట్ అది సంక్రాంతికి వచ్చి డిజాస్టర్ అయింది. మూవీలో ఏదైనా స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప బిజినెస్ మొత్తాన్ని రికవర్ చేయడం కష్టం. బాలయ్య చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. వాటిలో నాకు ఈ లుక్ ఒకటే బాగా అనిపించింది. ఇక తమన్ మ్యూజిక్ బాగుంది. తప్పితే ట్రైలర్ పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. పైగా మొన్న బాలయ్య డాన్స్ చూసిన తర్వాత ఈ డైలాగ్ వింటే ఏదోలా అనిపించింది. మైకేల్ జాక్సన్ చాలా రోజులకు ఒక మూవీ 100 days ఆడి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ ఓటీటీ ట్రెండ్ లో 50 రోజులు ఆడడమే చాలా గ్రేట్. అలాంటిది ఎన్టీఆర్ దేవరా ఫిల్మ్ నెగిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతూ కూడా లాంగ్ రన్ లో 100 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం విశేషంగా చెప్పొచ్చు. దట్ టు 6 సెంటర్స్. అందులో ఈస్ట్ నుంచి 2 సెంటర్స్, గుంటూరు నుంచి 1 అండ్ చిత్తూరు నుంచి 3 సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ లో కల్కి దేవర లాంటి 2 బిగ్ ఫిల్మ్స్ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యి 100 రోజులు ఆడడం అనేది చాలా పెద్ద ఫీట్. నెక్స్ట్ అయితే ఈ లిస్ట్ లోకి వెళ్ళబోతుంది పుష్ప 2. ఇక టికెట్ హైక్స్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ కి డే 1 6 షోస్ కి పర్మిషన్ ఇచ్చారు. ఇక డే 2 నుంచి జనవరి 23 వరకు 5 షోలకైతే పర్మిషన్ వచ్చింది అండ్ డే 1 పడే 1 AM షోస్ టికెట్ ప్రైస్ 600. తర్వాత రెగ్యులర్ షోస్ నుంచి సింగిల్ స్క్రీన్స్ లో 135 రూపాయలు, మల్టీప్లెక్సెస్ లో 175 రూపాయలు అయితే హైక్స్ ఇచ్చారు. సో సింగిల్ స్క్రీన్ టికెట్ ప్రైస్ 280 ఉండగా మల్టీప్లెక్సెస్ లో 350 అయితే ఉండనుంది. ఇది పుష్ప 2 కంటే తక్కువే, బట్ కల్కి దేవరా కంటే కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఇక డాకుకి కూడా హైక్స్ ఇవ్వగా గేమ్ చేంజర్ కి ఇచ్చిన షోస్ అని పర్మిషన్ దీనికి కూడా ఇచ్చారు. బట్ సింగిల్ స్క్రీన్ లో 110 రూపీస్ అండ్ మల్టీప్లెక్సెస్ లో 135 రూపీస్ హైక్స్ అయితే ఇచ్చారు. అయితే ఈ మూవీ 4 AM షోస్ తో రిలీజ్ అవుతూ ఉండడంతో దీని టికెట్ ప్రైస్ 500 అయితే పెట్టారు. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాకి కూడా డాకుకి ఇచ్చిన రేంజ్ లోనే హైక్స్ ఇవ్వబోతున్నారు. ఇక గేమ్ చేంజర్ బుకింగ్స్ తెలుగు స్టేట్స్ లో జనవరి 7 నుంచి ఓపెన్ చేయనుండగా డాకు సినిమాకి తెలుగు స్టేట్స్ లో ఈవెంట్ అయ్యాక ఓపెన్ చేస్తారు. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.